ఓం నమో వెంకటేశాయ. ముందుగా నేను ఒక వీడియో ప్లే చేస్తూ ఉన్నాను. ఆ వీడియో చూసిన తర్వాత అంటే ఉదాహరణ, సోషల్ మీడియాకు వచ్చినా ఏ మీడియాకు వచ్చినా టీఆర్పీ రేటింగ్ల కోసము లేదా వ్యూవర్షిప్స్ కోసము లేదా ఒక 2 లక్షలు 3 లక్షలు మంది చూస్తే కనీసం ఒక 6,000 రూపాయలు వస్తాయనే ఆశతో జనాల మీద బట్టకాల్చి మీదేసేవాళ్ళు లేదా జనాల మీద బురద చల్లేవాళ్ళు ఈ సంవత్సరం చాలా ఎక్కువగా ఉంటారు. అలాగే ఈ సంవత్సరము మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించి కానీ లేదా సోషల్ మీడియాకు సంబంధించి కానీ యూట్యూబర్స్కు సంబంధించి కానీ చాలామంది వ్యక్తిగతమైన జర్నలిస్టులు అవ్వచ్చు, జర్నలిస్టుల పేరుతో మాట్లాడే విశ్లేషకులు అవ్వచ్చు, అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు సంబంధించిన జర్నలిస్టులు అవ్వచ్చు లేదా ఆ ఛానల్స్కు సంబంధించిన యజమానులు అవ్వచ్చు, వీళ్ళందరూ జైలు పాలయ్యే చాలా వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఒక మానిటరింగ్ వ్యవస్థ అనేటువంటిది వీటి మీద కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి అవకాశం ఈ సంవత్సరం గోచరిస్తూ ఉంది. కాబట్టి ఎలా పడితే అలా మాట్లాడకుండా ఉంటే మంచిది. సో చూశారు కదా, 2026 ఈ సంవత్సరానికి ఉగాదికి సంబంధించి ఫిబ్రవరిలో నేను ఇదే ప్రదేశంలో అమ్మవారి ముందు కూర్చొని చెప్పినటువంటి వీడియో అది. జర్నలిస్టులకు సంబంధించి, సోషల్ మీడియా యాక్టివిస్టులకు సంబంధించి, స్వయం ప్రకటిత మేధావులకు సంబంధించి, జర్నలిస్టులకు సంబంధించి, యూట్యూబర్లకు సంబంధించి జైలుకు పోబోతూ ఉన్నారు, చాలా పెను సంచలనాలు జరగబోతూ ఉన్నాయి అని నేను చెప్పినటువంటి వీడియో ప్రిడిక్షన్, జ్యోతిష్యపరమైన జాతకపరమైన విశ్లేషణ. కారణం, అష్టమశనిలో ఉన్నటువంటి సింహరాశి మీడియా అనేటువంటి దానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి క్లారిటీ, మరియు మీడియాకు సంబంధించి సింహరాశికి సంబంధించి వ్యయంలో గురువు వస్తున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడంలో నా ఉద్దేశము. సో భారతదేశంలో ఏ జ్యోతిష్యుడు కూడా నేను చెప్పినట్లుగా ఈ విధమైనటువంటి ప్రిడిక్షన్ ఎవరు ఇవ్వలేదు, మీరు చెక్ చేసుకోవచ్చును. దీనిని జ్యోతిష్యపరమైన విశ్లేషణ అంటారు. సో ఈ అరెస్టులు కానీ ఈ హడావిడి కానీ ఇంతటితో ఆగదు. ఇది రాబోయే కాలంలో చాలా తీవ్రంగా ఉండబోతూ ఉంది. ఈ సంవత్సరం 2026 నవంబర్ నుండి మరికొన్ని సంచలనాలు ఉంటాయి. 2027 మే నుండి ఇంకొన్ని సంచలనాలు ఉంటాయి. 2028 మే నుండి ఇంకొన్ని సంచలనాలు ఉంటాయి. 2029 మే నుండి ఇంకొన్ని సంచలనాలు ఉంటాయి. ఈ సంచలనాలు అనేవి 2032 వరకు ఉండబోతూ ఉన్నాయి. ఇవి ఒక్క జర్నలిస్టులకే కాదు, ఛానల్ సీఈఓలు మరియు ఛానల్ ఓనర్లు మరియు యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు అన్నిటికంటే ముఖ్యం చిత్ర పరిశ్రమకు సంబంధించిన జర్నలిస్టులకు కూడా ఈ సమస్యలు ఎదురయ్యేటువంటి అవకాశాలు త్వరలో కనిపించబోతూ ఉన్నాయి. సో చాలా 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 సంచలనాలను మనము 2 తెలుగు రాష్ట్రాలలో చూడబోతూ ఉన్నాము. సో ఇప్పటికైనా చాలా తక్కువగా మాట్లాడండి, కంట్రోల్డ్గా మాట్లాడండి. నేను మొదటి నుండి చెప్తున్నాను, కారాగార వాసానికి తప్పు అవసరం లేదు. జైలుకు పోవాలంటే జాతకంలో ఆ యోగం ఉంటే చాలు, జైలుకు వెళ్తారు. ఓం నమో వెంకటేశ్వర.